అనుకోండి, గురువు గురించి ఒక శ్లోకం ఉంటుంది, అట్లనే విద్య గురించి ఒక శ్లోకం ఉంటుంది. విమర్శ రూపిణి విద్య విగదాదే జగత్ ప్రసూహు. విమర్శించుకున్నప్పుడు మనల్ని విమర్శించుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి విద్య బయటకు వస్తుంది. సో మీరు మమ్మల్ని విమర్శించారు కాబట్టి ఈరోజు మా లోపల ఉన్నటువంటి విద్య బయటకు వచ్చింది. కాబట్టి అమ్మవారి అయ్యగారు విమర్శించలేదు అయ్యగారు, నేను అమ్మవారి పాదాల దగ్గర పాదాలు ఉండడం వల్ల మాకు భక్తులకందరికీ ఒక అనుమానం వస్తుంది కదా అయ్యగారు, ఎందుకంటే అమ్మవారి దగ్గర ఉండడం ఏంటి, ఆ అనుమానం నివృత్తి చేసుకోవడం గురించి మిమ్మల్ని అడుగుతున్నాం. నేను ఏమంటున్నా, మీరు నన్ను క్వశ్చన్ చేశారు కాబట్టి దానికి ఆన్సర్ చెప్పగలుగుతాను. ఓకే, దాంట్లో గురువు గురించి ఒక శ్లోకం ఉంటుంది. అమ్మవారి అష్టోత్తరాలలో కూడా గురుస్వరూపిణి అనే ఒక వాక్యం వస్తుంది. అమ్మవారిని గురువు స్వరూపంగా కొలిచారు. సో ఇప్పుడు గురువుని అమ్మవారిగా కొలవడం తప్పేముంది? సో అమ్మ తెలుసుకోవడమే కదా అయ్యగారు, అమ్మ గురువు ఒకరే. ఇందాక చెప్పిన కదా నేను, బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ అని. బ్రహ్మ జ్ఞానం తెలుసుకున్న వాడే బ్రాహ్మణుడు. సో గురువు అమ్మ అందరూ ఒకటైనప్పుడు దీనిలో వేరు వేరు అవ్వదు. బ్రాహ్మణులు అంటే ఎవరు కాదు, జ్ఞానం ఉన్న వాళ్ళు బ్రాహ్మణుడు. ఇందాక చెప్పాను కదా, చాలా సంతోషం అయ్యగారు. బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడు. చాలా మంచిగా చెప్పారు అయ్యగారు. ఇది మాత్రం ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం, ఎందుకంటే పుట్టుకతో మేము బ్రాహ్మణులము అనే కొంచెం వేరుంటది కదండి. ఇప్పుడు మీరు